సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము కుంజూరు గ్రామము. ఇక్కడ పురాతనమైన శివాలయము. దాదాపు 1200 సంవత్సరాల కిందట అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగము, పక్కనే ఉత్తర వాహినిగా ప్రవహించే నది పాలమేరు నది అంటారు ఇక్కడ. ఆ నది ఇక్కడ ప్రవహిస్తుంది. చాలా పురాతనమైంది. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగము. పక్కన కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఇక్కడ మధ్యలో గ్రామం మధ్యలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గర ధ్వజస్తంభం అనేది ఒకటి ఉన్నది. అది ఎప్పుడుదో, అది ఎన్ని సంవత్సరాలతో మాకు గ్రామస్తులు కూడా సరిగ్గా తెలీదు. అది కాకపోతే కొంతమంది దుండుగులు అది దీంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ధ్వజస్తంభాన్ని తోసేసి పైన ఉండే కలశాన్ని దాంట్లో వజ్రాలు వైడ్యూరాలు ఉన్నాయని చెప్పి ఎత్తుకుపోవాలని చెప్పి చూసినారు. అది గ్రామస్తులంతా మేమంతా మేల్కొని దాన్ని రక్షించుకున్నాము. ఆ ధ్వజస్తంభం తెచ్చి ఇక్కడ వంగలకేసి వస్తా అంటే మేము ఇక్కడ రక్షించుకొని ఇక్కడే పెట్టినాము. దీనిపైన శిలాశాసనం ఉందని చెప్పి ఆయన చరిత్రకారుడు గోపి గారు చెప్తున్నారు. అందుకు దాన్ని కొంచెం వెలుగులో తీసి ఈ అభివృద్ధిలోకి తెస్తారని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ ధ్వజస్తంభం అతి పురాతన నాటి కాలంది. ఎప్పుడో ఏండ్ల తర్వాత అది కొన్ని రోజులు దుండగులు గుప్త నిధులు ఉన్నాయని దాని ద్వారా దాన్ని పడదోసి పైన కలశం అనేది ఒకటి ఉండే, దాంట్లో మాడలు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పి దాన్ని పోవటానికి దాన్ని పడదోసినారు. దాని కింది భాగంలో వచ్చి ఈ యొక్క నల్లరాతి విగ్రహాల్లో ఈ నల్లరాతి యొక్క ప్లాట్ పైన దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన కాలం నాటి అక్షరాలు లిపిలో ఉన్నాయి. కాకపోతే పురావస్తు శాఖ వాళ్ళు అక్కడ ఒక అతను ఉండే టీచర్ అన్నాడు, ఉపాధ్యాయుడు గోపి అని. ఆయన ఒకసారి వచ్చినప్పుడు దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినారు. మళ్ళీ నిన్న కూడా చూసి దీనికి కొంచెం నిదానంగా వచ్చేదానికి కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తర్వాత మాకి మీ సుమన్ టీవీ ద్వారా కూడా ఇలాంటి ప్రాచీనమైన దేవస్థానాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజల యొక్క బాధ్యత, భక్తుల యొక్క బాధ్యతగా అని భావిస్తూ ఆ పరమేశ్వరుడు అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం.